4 గంటల గణపతి హోమం మొదలుకొని అభిషేకాల జ్ఞానోదయం కూడా ఉంటుంది స్వామి. ఆ మహానుభావ కార్యక్రమంలో ఎవరి కార్యక్రమం మనందరినీ ఆహ్వానిగా 27 మహాత్మా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిగా నగర సంకీర్తన కార్యక్రమం సర్వస్తోమోదరా భక్తుల గమనిక స్వామివారి లడ్డు ప్రసాదం ఇక్కడ కౌంటర్లో ముక్కోటి ఏకాదశి శనివారం కూడా కలిసి రావడము వాళ్ళ చాలా భక్తులు మంచి దర్శనం చేసుకోవడం స్వామివారిని బాగా పవిత్ర దినోత్సవంగా బాగుంది. ఇప్పటికంటే ఈరోజు జనం కూడా శనివారం కాబట్టి తొలి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందులో వైకుంఠ తొలి దర్శనం ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులు సంతోషంతో స్వామిని దర్శనం చేసుకుంటారు. శ్రీమన్నారాయణ జయ భగవత్ రామానుజ. ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మన స్థానిక మానుకోటలో వేంచేస్తున్న అతి పురాతనమైన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. మన పూర్వాచారులు అందించిన ప్రకారంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు నాడు ప్రాతకాలమే స్వామివారికి ఆరాధన కార్యక్రమం నిర్వహించుకొని ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం కూడా స్వామివారి దర్శనమిస్తున్నారు. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కూడా అలాగే కొనసాగింది. అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపను కటాక్షాన్ని పొందారు. ముఖ్యంగా ఇటువంటి వైకుంఠ ఏకాదశి అంటే విష్ణువుకు అతి ప్రీతికరమైనది ఈ యొక్క ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఆచార్యుల అనుగ్రహంతో మనం కోరుకునే కోరికలన్నీ కూడా నెరవేర్చడంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రప్రథమంగా అగ్రస్థానంగా నిలిచినది. కాబట్టి ఈ రోజునాడు విష్ణు సంబంధించిన ఆలయంలో ఉత్తరముఖంగా పెరుమాళ్లను ఉత్తర ద్వారం గుండా లోపలికి వెంచేసి పెరుమాళ్లను సేవించుకుంటే మనకున్న ఈతివాదులు మొత్తం కూడా నెరవేరి మనందరినీ కూడా రక్షించే యొక్క బాధ్యత స్వామివారిది. కాబట్టి మనం ఈరోజు అతి ప్రాచీనంగా అతి శక్తివంతమైన రోజుగా దీన్ని పంచుకుంటాం. కాబట్టి ఇది ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ఈరోజు కనుక ఎవరైనా పరమపదించినట్లయితే సాక్షాత్తు వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, నరకం అంటూ ఉండదు. అటువంటి మహోన్నతమైన ఏకాదశి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. కాబట్టి ఈరోజు ఉదయం నుంచే భక్తుల తాకిడితోని తెల్లవారుజాము 3 గంటల ప్రాంతం నుండి మన ఆలయంలో భక్తుల రద్దీతోని విశేషమైనటువంటి కైంకర్యాలను నిర్వహించుకుంటూ భక్తులు అనుగ్రహిస్తూ ఉన్నాడు స్వామివారు. ఈ ప్రకారంగా మనందరినీ కూడా సదా కాపాడాలని, అందరికీ ఆరోగ్యం భోగభాగ్యాలు అందించాలని చెప్పేసి స్వామి మనసులో వేడుకుంటూ ఈ యొక్క మాధ్యాన్ని ప్రసార మాధ్యం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న ఈ యొక్క వారికి కూడా న్యూస్ వారికి కూడా అనేక మంగళాశాస్త్రాలు తెలియపరుచుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై భగవత్ రామానుజ.